హలో ఎవరీవన్. పీపీపీని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులు సంతకాల వరకు వెళ్ళటం జరిగింది. సో ఇవి ఎంతవరకు వచ్చినాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఈ ఇష్యూ ఎంతవరకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో నిర్మించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోటి సంతకాలు పెట్టించి గవర్నర్కి ఇవ్వాలి. ఈ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలని కట్టడం అనేది దుర్మార్గం, దీని కారణంగా అన్యాయం అయిపోతారు పేదలు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆ కోటి సంతకాలు పూర్తి చేయడం అనేది వాళ్ళ వల్ల కావట్లా. ఇది లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే కోటి సంతకాలు పెట్టించి దాన్ని గవర్నర్కి అందించడానికి 27వ తారీఖు నవంబర్ 27వ తారీఖున అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ నవంబర్ 27 అయిపోయి ఇప్పుడు 4-5 దాదాపు వారం అవుతుంది. కానీ కోటి సంతకాలు కాకపోవడంతో గవర్నర్ దగ్గరికి వీళ్ళు వెళ్ళాల. కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఆ వినతి పత్రాన్ని ఇవ్వడానికి 27న అపాయింట్మెంట్ తీసుకొని ప్రయత్నం చేశారు. కానీ ఇచ్చినట్టు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు, అంతా అయిపోయింది. కానీ వీళ్ళు కోటి సంతకాలు పూర్తి కాలే, పోయి ఏమిస్తారు, పోయి ఇచ్చే పరిస్థితి లేదు. సో దాంతో ఆగిపోయారు. ఇప్పుడు కోటి సంతకాలు పెట్టడం అంటే మీకు అక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతకాలు పెట్టడం లేదంట, పెట్టిద్దామన్నా పెట్టడం లేదంట. కారణం ఏంటి? పీపీపీ మోడ్లో పైసా ఖర్చు లేకుండా నేను మెడికల్ కాలేజీలు కడతాను, ప్రభుత్వ ఆసుపత్రులు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే అది కాదు, తప్పు అని చెప్పి సంతకాలు పెట్టమంటే పబ్లిక్ ఎందుకు పెడతారు? సార్, ఇప్పుడు ఈ కోటి సంతకాలు ఉద్యమం తుస్సుమన్నట్టేనా? ఇప్పుడు అదే కదా కనిపిస్తుంది. ఇప్పుడు కోటి సంతకాలు పెట్టమని ఒక ఆర్డర్ పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లోకల్ లీడర్లు ఏమో ప్రయత్నం చేశారు. కోటి సంతకాలు రావాలి కదా. ఇప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇంతకు ముందులాగా గుడ్డిగా పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ అడుగుతారు, ఎందుకు సంతకం పెట్టాలంటారు. మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో కడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దీన్ని వ్యతిరేకిస్తానండి. అయితే కడితే ఏం తప్పేంది అని అంటారు. హైకోర్టు కూడా చెప్పింది కదా. సార్, ఇక్కడ సంతకాలు రావట్లేదు అంటేనే అర్థం అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని. హైకోర్టే చెప్పింది పీపీపీ మోడ్లో కట్టినందువల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంది. ఇది మొత్తం పీపీపీ మోడ్ అనేది దేశవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా అమలు అవుతున్నటువంటి పద్ధతి కదా. దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది హైకోర్టే వ్యాఖ్యానించింది. పబ్లిక్ దగ్గరికి పోతే పబ్లిక్ నిలదీరా, ఏం పీపీపీ మోడ్లో వెళ్తే ఏంటి? మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఖాతాలో డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లోటు బడ్జెట్ తోటి ఉంది రాష్ట్రం, అప్పులు కనిపిస్తున్నాయి, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ అనేక అప్పులు చేశారని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తోంది. సరే, అప్పులు అంతకుముందు లేవంటే ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పులతోటే ఏర్పడింది రాష్ట్రం. అది ఇంకా మరింత పెద్దగా పెరిగిపోయింది. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వమే కట్టాలి, ప్రభుత్వ డబ్బులతోటే కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో పీపీపీ మోడ్లో ఇచ్చినందువల్ల ఏంటి? అక్కడ పీపీపీ మోడ్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వం యొక్క పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది దాంట్లో, అంతేగాని ప్రైవేట్ వాళ్ళకి పూర్తిగా ఇచ్చేయటం కాదు. సో పైసా ఖర్చు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాలేజీలను అయితే 5 కాలేజీలను కట్టాడు, ఇది ప్రభుత్వ సొమ్ముతోటి, దాదాపు 3,000 కోట్లు అయ్యింది అది. సో ఆ డబ్బు అలా కాకుండా ఒక పైసా ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలను 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి నిర్ణయించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సొమ్ముతోటి కట్టినటువంటి కాలేజీల్లో ఎన్ని సీట్లు అయితే వస్తున్నాయో పేదలకి, అన్ని సీట్లు ఇక్కడ కూడా వస్తాయి. ఇది క్లియర్ పబ్లిక్కి. ఆ రోజున ఫీజు ప్యాటర్న్ ఆ కాలేజీలో ఎలా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి కాలేజీల్లో ఇక్కడ కూడా ఫీజు ప్యాటర్న్ అలానే ఉంది. ఇక్కడ తేడా ఏంటి? ప్రభుత్వ సొమ్ముతోటి, అంటే ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ముతోటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి? ప్రభుత్వ సొమ్ము అవసరం లేదు, ప్రజల సొమ్ము అవసరం లేదు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే కడతారు, మనకి సీట్లు వచ్చేస్తాయి, 50% సీట్లు వచ్చేస్తాయి, మనకి దానికి ఎందుకు ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ఆయన పీపీపీ మోడ్లు ఇచ్చారు. పైగా కాలేజీలో పీపీపీ మోడ్లో ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉండేటువంటి అద్భుతంగా ఉన్నాయి కాలేజీలు. ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది, ఎన్ఆర్ఐ కాలేజీలో చేరుతున్నారు కదా. ఈవెన్ మెడికల్ కాలేజ్ గుంటూరులో వచ్చినా కానీ చేరకుండా ఎన్ఆర్ఐ కాలేజీలు చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారు? అక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉండడానికి రూమ్స్ ఉన్నాయి,
గుంటూరు మెడికల్ కాలేజీ ఓల్డ్ కాలేజీ, బ్రహ్మాండమైన పేరు ఉన్నటువంటి కాలేజీ. అవును. ఆ కాలేజీలో చదివిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, అంత పెద్ద మంచి పేరు ఉన్నటువంటి కాలేజీని వాళ్ళు మూలన పడేశారు. కనీసం అక్కడ చదువుకునే స్టూడెంట్స్కి ఉండటానికి రూములు కూడా సరిగ్గా లేవు. ఎందుకు? దానికి కారణం ఏంటి? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి పూర్తిగా. ఇక్కడేంటి? పీపీపీ బోర్డులు ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది, నిర్వహణ ఏమో ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. పర్యవేక్షణ ఉంటుంది ప్రభుత్వంది. సో కాబట్టి పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తే, పేదలకి ఉచిత వైద్యం ఇస్తూ, పేదలకి సీట్లు ఇస్తుంటే, పేద విద్యార్థులకి మీరు ఎందుకు కాదంటున్నారని చెప్పేసి నిలదీస్తున్నారు ప్రజలు. అందుకే కోటి సంతకాలు కాల వాళ్ళకి ఇంతవరకు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేస్తున్నారు. ప్రతి మంగళవారం వచ్చినప్పుడల్లా ఆయన కోటి సంతకాలు ఎక్కడి నుంచి అయినాయా కాలేదా అని అడుగుతున్నారు. ఇన్ కేసు కోటి సంతకాల్లో కనుక ఫ్రాడ్కి పాల్పడితే అది బయటకు వస్తుంది. ఎందుకంటే సంతకం పెట్టుకున్న వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని మళ్ళీ ప్రభుత్వం బయటికి తీసుకొస్తుందిగా. గవర్నర్కి ఇస్తున్నారని అంటే అఫీషియల్గా అడిగితే ఇస్తారు, ఎవరెవరు ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ అడుగుతారు. సో ఫేక్ చేయడానికి లేదు, ఫేక్ చేస్తే దొరికిపోతారు. సో కాబట్టి కోటి సంతకాలు అనేది పూర్తి చేయటం అనేది పెద్ద వాళ్ళకి గగనం అయిపోయింది. అందుకే ఇప్పుడు గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ 27 తారీఖు తీసుకున్నారు, ఇంతవరకు లేదు. కోటి సంతకాలు పోయి తీసుకుని ఇవ్వాలి కదా మెడికల్ కాలేజీలో వ్యతిరేకంగా, ఇంతవరకు ఇవ్వలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి సక్సెస్ కాలేదు ఇప్పటి వరకు. దానికి కారణం ఏంటి? నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. జిల్లాకి వెళ్ళచ్చు, ఏ జిల్లాకైనా వెళ్ళచ్చు. ఇప్పుడు వెళ్ళారు, ఇప్పుడు రైతు సమస్యల మీద వెళ్ళారు. రైతు సమస్యల మీద వెళ్తే ఏమైంది? పొదిలి వెళ్ళారు పొగాకు సమస్యల మీద. అలాగే రాయలసీమకి వెళ్ళారు, తోతాపురి మామిడికి సంబంధించి అక్కడికి వెళ్ళారు. ఏమైంది? అక్కడికి వెళ్ళి మామిడికాయలు ట్రాక్టర్ల మీద పోసి తొక్కిచ్చారు. పొగాకు రైతుల దగ్గరికి వచ్చి అక్కడికేమో పొగాకు బేళ్ళం, అక్కడ ఉండేటువంటి వేలం కేంద్రంలో ఉండే బేళ్ళు ఆ పొగాకు అంతా గందరగోళం చేసేసారు. టమాటా రైతుల దగ్గరికి వెళ్ళి టమాటాలన్నీ కింద పోసారు. ఇట్లా రకరకాలు. అది కాదు కదా ఎక్కడికి వెళ్ళినా కానీ నిర్మాణాత్మకం లేకుండా అది ఒక దండయాత్ర లాగా బల ప్రదర్శనగా వెళ్తున్నారు తప్పితే బల ప్రదర్శన రూపంలో వెళ్తే ఆ కార్యక్రమాలు సమస్యల పరిష్కారం చేసేలాగా వెళ్తున్నట్టు కనిపించవు. అది పద్ధతి మార్చుకోవాలి, మార్చుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రతిపక్షానికి కూడా వాల్యూ ఉంటుంది. ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలంటే. కానీ ఇక్కడ అది మిస్ అవుతుంది.